మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివార అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా, ఆంగ్ల సంవత్సర చివరి మాస సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి, కష్టాలను ఎలా దూరం చేసుకోవాలి, ఐశ్వర్యంగా స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచారం చేయడము, తృతీయంలో బుధాదిత్య రాజయోగం రవి బుధుడు కలిసి ఉండడం, అర్ధాష్టమ శుక్రుడు కారణం వలన మీరు వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, సహనం తల్లిదండ్రులతో, మిత్రులతో, ప్రభుత్వపు అధికారులతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో వీలైనంత వరకు మర్యాదపూర్వకంగా చర్చించడము యోగదాయకం. లేకపోతే అనేక రకాల ఇబ్బందులు వాళ్ళే కలగ చేసి మీ పైన నింద వేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అర్ధాశ్రమ శుక్రుడు అవ్వడం వలన ఫోన్లు, లావాదేవీలు, ఓటీపీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, మెయిల్స్, మెసేజ్లు దొంగలించబడే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రం అవడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, సీజనల్గా ఇది చలికాలం అవ్వడం వలన సీజనల్గా వచ్చే వ్యాధులు అంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కానీ, నరాల బలహీనత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక గోరువెచ్చని ఆహారం, గోరువెచ్చని నీరు, చలిలో మంచులో తిరగకపోవడం ఉత్తమోత్తంగా భావించగలిగి. సప్తమంలో రాహు. మీ అవసరం ఉంటే జనాలు మీ పాదాల దగ్గర ఉంటారు. వాళ్ళ అవసరం తీరిపోయిందిరా అంటే మీరు 100 సార్లు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అని ఆలోచించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో గురువు. భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పోతే లాభస్థానంలో కుజుడు. స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. కాకపోతే డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయా లేదా, వీటికి లోన్ ఎంత వస్తుంది, మీ యొక్క సివిల్ స్కోర్ ఎంత ఉంటుంది ఆలోచించడం వ్యక్తిగతం. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక చిలకపచ్చ అంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని కింద పరిచి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని
అందులో 12 రకాల ఒత్తులు వేసి ఒక 5 రకాల నూనెలు వేసి వెలిగించి పూజ చేసుకున్న తదనంతరము ఒక కొబ్బరికాయతో దిష్టి తీయించుకొని వీటిని అన్నిటిని కలిపి ప్రవహించే నీటిలో వేయడము, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడము, కుదరలేదు చాకలేవులకు దానం ఇవ్వగలిగినట్లయితే మంచి బుద్ధి, మంచి జ్ఞానము, గ్రహదోషం తొలగి గ్రహయోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు ఆదివారం అమావాస్య, కార్తీక మాసం అమావాస్య అవ్వడం వలన వీలైనంత వరకు మనమందరము కూడా గృహంలో ఇంటిని శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వెన్నతో దీపం పెట్టడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి సౌభాగ్య ముడుపు ఏర్పాటు చేసుకోవడం వలన సకల రాబోయే కాలమంతను కూడా మనకు సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య రావడం సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి వేర్లు తీసుకొని వచ్చి సింధూరం తీసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయేటువంటి 7 తరాల వారికి అద్భుత రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.